హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్సా కుకింగ్ ఛానల్. ఈరోజు మాన్సా కుకింగ్ ఛానల్లో నేను మామిడికాయ తురుముతోటి అండ్ మునక్కాడతోటి రెండు కలిపి పప్పు చేస్తున్నాను. ఒకసారి వీలైతే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ముందుగా మామిడికాయని చెక్కు తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి. మనం ముందుగానే కొంచెం పప్పుని ఉడికించుకోవాలండి. అందులో కొంచెం కారం వేసుకొని ఉడికించి పెట్టుకోవాలండి. దాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. మనము మామిడికాయ పీసెస్ని చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మునక్కాడలు కూడా చెక్కు తీసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. నెక్స్ట్ మనము ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు కూడా అందులో ఆయిల్లో వేయించాలి. అంతా ఒకసారిగా వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు ఆగండి. 2 నిమిషాలు అయితే అది కొంచెం మగ్గుతుంది. నెక్స్ట్ మనం మామిడికాయ తురుమును కూడా అందులో వేసుకోవాలి. మామిడికాయ తురుము వేసుకున్నాక కొంచెం తగినంత ఉప్పు వేసుకోవడం వల్ల మనకి మామిడికాయ అనేది తొందరగా మెత్తబడుతుంది. సో నెక్స్ట్ అందులో మనం ఆల్రెడీ చెక్కు తీసుకున్న మునక్కాడ ముక్కల్ని కూడా అందులో వేసి ఒక్కసారిగా కలుపుకోవాలండి. మొత్తం అదంతా ఒక్కసారిగా కలవాలి. అది మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒక్కసారిగా కలుపుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత ఒక్కసారిగా కలుపుకోండి. నేను కొంచెం ఆయిల్ తక్కువ యూజ్ చేశాను కాబట్టి మీకు అలా గడ్డలాగా అనిపిస్తుంది. సో మీకు ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. బట్ నేను కొంచెం లైట్గానే యూజ్ చేస్తున్నాను. అదంతా ఒకసారిగా కలుపుకోవాలండి. చూడండి మొత్తం ఒకసారి ఎట్లా కలుపుకుంటున్నాను. సో మీరు కూడా అదే విధంగా కలపండి. కలిపిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగానే పప్పు మెత్తగా చేసి పెట్టుకున్న దాన్ని ఆ ముక్కలలో వేసేసేయండి. అదంతా వేసేయాలండి. అదంతా వేసుకున్న తర్వాత ఒకసారిగా కలుపుకొని దాని మీద ఒక మూత పెట్టేసేయండి. మూత పెడితే అది మంచిగా ఉడుకుతుందండి. సో మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుకోవాలండి. మూత పెట్టిన తర్వాత మనకి ఇట్లా పొంగు అనేది వస్తుంది. పప్పు అనేది ఇట్లా పొంగుగా వస్తుందండి. సో అలా వచ్చిన తర్వాత ఒకసారిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. ఎందుకంటే మనకు మునక్కాడ ముక్కలు కూడా ఉడకాలి కాబట్టి ఒక 10-15 నిమిషాలు స్టవ్ మీదనే ఉంచుకోండి. వేడి మామిడికాయ మునక్కాడ పప్పు రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to Mansa Cooking channel.